In this video, I would like to explain a paragraph from Hindu newspaper in Telugu. So I will read line by line and explain, try to understand. It is very easy to understand the Hindu newspaper if you follow me. Minister calls for timely health care services at PHCs. Minister for Transport, Youth Services and Sports, Mandipalli Ramprasad Reddy, who is also the in-charge minister for Chittoor, made a whirlwind visit to the district on Friday. Ante Minister Transport, Youth Services Minister and Sports Minister Mandipalli Ramprasad, who is also the in-charge minister, చిత్తూరుకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న ఈయన ఫ్రైడే సుడిగాలి పర్యటన చేశారు. అకంపెనీడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ద మినిస్టర్ conducted a surprise inspection at the primary health center at Kallur Panchayat in Pulicherla Mandal. So accompanied by, so ఈ మంత్రితో పాటు ట్రాన్స్పోర్ట్ యూత్ సర్వీసెస్ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్తో పాటు అకంపెనీడ్ బై అంటే ఆయనతో పాటు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా సుమిత్ కుమార్ అనే ఆయన కండక్టెడ్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్కి సర్ప్రైజ్ అకస్మాత్తుగా ఇన్స్పెక్ట్ చేసినారనమాట. ఎట్ కల్లూర్ పంచాయత్ ఇన్ పులిచెర్ల మండల్. హీ రివ్యూడ్ ద అవుట్ పేషెంట్ రికార్డ్స్. ఆయన రివ్యూ చేసినారు, తిరిగి వాటిని పరిశీలించారు. ఏంటి అవుట్ పేషెంట్ రికార్డ్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ స్టాక్ ఆఫ్ మెడిసిన్స్ ఎట్ ద పిహెచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్న అవుట్ పేషెంట్ రికార్డులను, అత్యవసర సర్వీసులు, మెడిసిన్ యొక్క స్టాక్ను, వీటన్నిటిని పరిశీలించారు. హీ అండర్వెంట్ జనరల్ హెల్త్ చెకప్ అండ్ ఇంటరాక్టెడ్ విత్ ద మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్. వీళ్ళందరినీ ఈ పారామెడికల్ స్టాఫ్ను వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాడనమాట. హీ అండర్వెంట్ జనరల్ హెల్త్ చెకప్. జనరల్ హెల్త్ చెకప్కు వెళ్ళినారు. తర్వాత అండ్ ఇంటరాక్టెడ్ వీళ్ళతో మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్తో ఆయన సంభాషించారు. హీ అడ్వైజ్డ్ ద స్టాఫ్ టు ఎక్స్టెండ్ టైమ్లీ హెల్త్ కేర్ సర్వీసెస్ టు ద పీపుల్. సమయానికి ఈ హెల్త్ కేర్ సేవలను ప్రజలకు అందించాలా అనేసి చెప్పినాడు. ఎట్ కాటిపెరి ఇన్ పుంగనూర్ మండల్, ద మినిస్టర్ ఇనాగరేటెడ్ ఏ బిల్డింగ్ ఆఫ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్. కాటిపెరి పుంగనూరులో కాటిపెరి మండల్లో ఇనాగరేట్ చేసినారు, ప్రారంభించినాడు. బిల్డింగ్ ఆఫ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ని ప్రారంభించాడు. ఇనాగరేటెడ్ అంటే ప్రారంభించుట. ద ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ తిరుపతి funded the new building at 2.74 crores spread over 58 acres. The Polytechnic College was set to become a hub for agriculture education in the region, the minister said. Minister ఇలాగ చెప్పాడనమాట. ఏం చెప్పినారు, ఈ ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ యూనివర్సిటీ తిరుపతిలో ఫండెడ్ ద న్యూ బిల్డింగ్ ఈ కొత్త నిర్మాణానికి ఇంత ఫండ్ ఇచ్చినారు. 2.7 crore ఫండ్ ఇచ్చినారు. స్ప్రెడ్ ఓవర్ 58 acres. ఈ 50 acres విశాలమైన ప్రాంతము, అది పాలిటెక్నిక్ కాలేజ్ వాస్ సెట్. ఆ ప్రాంతంలో ఈ పాలిటెక్నిక్ కాలేజ్ని నిర్మించాలా, వాస్ సెట్ టు బికమ్, దీన్ని నిర్మించాలా. ఇది అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కు ఒక హబ్, ఒక కేంద్రంగా, ఆ ప్రాంతంలో ఒక కేంద్రంగా ఉంటుంది అని మినిస్టర్ చెప్పారు. లేటర్ he flagged off 2 new APSRTC bus services between Punganur and Kuppam and రొంపిచెర్ల అండ్ తిరుపతి. ఆయన 2 APSRTC బస్ సర్వీసులను కూడా వాటికి కూడా జెండా ఊపినాడు, అంటే స్టార్ట్ చేసినాడు. పుంగనూరు నుంచి కుప్పంకు అండ్ రొంపిచెర్ల అండ్ తిరుపతికి 2 కొత్త బస్సులను
బస్సుల స్టార్టింగ్కు వాటికి కూడా జెండా ఊపినాడు, అంటే ప్రారంభించినాడు. ద మినిస్టర్ సెడ్ దట్ ద న్యూ బస్ సర్వీసెస్ వుడ్ హెల్ప్, ఈ కొత్త బస్సు సేవలు వుడ్ హెల్ప్ ఈజ్ ద ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్డీల్స్ ఆఫ్ విలేజెస్ ఆన్ దీస్ రూట్, ఈ మార్గాలలో ఇవి ఎంతగానో రవాణా సౌకర్యానికి ఎంతగానో ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఎంతగానో ఈ కొత్త బస్ సర్వీసులు ఉపయోగపడతాయి అనేసి ఈ పారాగ్రాఫ్. సో ఏ మినిస్టర్ కాల్స్ ఫర్ టైమ్లీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఎట్ పిహెచ్సి, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో సమయానికి ఆరోగ్య సేవలను అందించాలి అనేసి పిలుపునిచ్చారనమాట. కాబట్టి ఐ హోప్ దట్ దిస్ ఎక్స్ప్లెనేషన్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ. కాబట్టి ఈ విధంగా గ్రాడ్యువల్గా మీరు ఇఫ్ యూ గో ఆన్ రీడింగ్ హిందూ న్యూస్ పేపర్ ఇట్ వుడ్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో డోంట్ ఫీల్ that it is difficult to understand. So thank you one and all.